వీడియో కడతాను ఇటు వచ్చాయి అది ఇప్పుడు చూడు నాకు హాత్ కడగను సన్మానిస్తున్నాము ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా. ఇవాళ ఎన్టీ రామారావు గారి వీరాభిమాని ఆత్మకూరు నియోజకవర్గ పరిధి మొత్తంలో కూడా ఎవరిని అడిగినా కానీ ఎన్టీ రామారావు గారి అభిమానిగా గుర్తింపు పొందినటువంటి మన హజరత్ అన్న గారిని సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టం. ఇవాళ కానీ ఆయన కట్టంపాడు గ్రామానికి వచ్చి బాధ్యతని స్వీకరించడానికి సమ్మతించడమే చాలా ఆనందకరం. ఇప్పుడు మన కట్టంపాడు సీనియర్ నాయకుల్ని ఆయన్ని సన్మానించవలసింది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టే మనం మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని సన్మానించదలుచుకున్నాం. ఇవాళ ఆ కార్యక్రమంలో మన అందరికంటే సీనియర్ అయినటువంటి మన నాగేశ్వర చౌదరి గారిని అయోమయంలో ఏంది పరిస్థితి, ఆత్మకూరు నియోజకవర్గ పరిస్థితి అని చెప్పని దిక్కు తెలియని పరిస్థితి ఒక మీడియం నాయకులు కానీ కార్యకర్తలకు కానీ. అటువంటి పరిస్థితిలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఆ రోజు ఈ రోజు వరకు కార్యకర్తలను కాపాడుకుంటూ చేస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం. ఎక్కడా అవినీతి చేయలేదు, ఎక్కడా రూపాయి తాకలేదు. ఆయన ఒక బహుకుటుంబంలో పుట్టిన విధానం, ఆయన కార్యకర్తలకు అండగా నిలబడటం, అది చూసి నేర్చుకోవాలి అందరం కూడా, మనం కూడా. ఆ విధంగా మన పార్టీ ఈ రోజుకి బ్రహ్మాండంగా నడుపుకుంటూ పోతున్నాం. మనం అందరం ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నారు మన కార్యకర్తలు. ఏం భయపడాల్సిన పని లేదు. కానీ మనం ఒక పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఎవరికి ఇచ్చినా ఎవరికి చేసినా మనం పార్టీ సిద్ధాంతాల కట్టుబడి చేయాలని ఆ రోజు కన్నబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మేము కట్టుబడి చేశాము. నిజాయితీగా బ్రహ్మాండంగా పార్టీని గెలిపించుకున్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకపోయినా పర్వాలేదు. మేము మా ఉనికిని దాదాపు 43 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉండే నాయకులు మేము. పార్టీలో ఈ రోజుకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, ఏది చెప్పినా పార్టీ ఎవరికి చేయమంటే వాళ్ళకి చేస్తూ వస్తున్నాం. ఎవరికి చేయమంటే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నామో దానికి కట్టుబడి చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా ఎంత సమస్యలు వచ్చినా మనం కట్టుబడి ఈ పార్టీని బలోపేతం చేసేదానికి బ్రహ్మాండంగా మనం అందరం కష్టపడతాం. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నాయకుడైన శ్రీ నందమూరి కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈనాడుకు మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గూడూరు మురళీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి జరుపుకున్నందుకు మేమంతా సంతోషపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క నాయకుడికి ఈనాడు మనందరం స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కరిస్తూ